Good morning students. Today we will discuss Unit 1 Phylums. అయితే లాస్ట్ క్లాస్లో మనం జువాలజీ సిలబస్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, కొన్ని ఫైలమ్స్ గురించి మనం నేర్చుకున్నాము. సో టుడే we will discuss as about remaining phylums. 10 ఫైలమ్స్లో మనం పొరిఫెరా గురించి, నిడేరియా గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో టీనోఫోరా ఫస్ట్ టీనోఫోరా ఫైలంలో ఉండేటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ గురించి డయాగ్రామ్ వేసుకుందాం. దీని యొక్క సైంటిఫిక్ నేము ఫ్లూరోబ్రాకియా. అయితే మనం ఫస్ట్ క్లాస్లో మనం 2 ఫైలమ్స్ గురించి, అంటే పొరిఫెరా గురించి, నిడేరియా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈరోజు చెప్పుకోబోయేటువంటి క్లాస్లో మనం టీనోఫోరా గురించి, టోటల్ మనకి ఎన్ని ఫైలమ్స్ ఉంటాయని చెప్పాను? పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటీహెల్మంతిస్, నిమాటీహెల్మంతిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా, హెమికార్డేటా. టోటల్గా మనకి 10 ఫైలమ్స్ని ఇన్వర్టిబ్రేట్లో పెట్టడం అనేది జరిగింది. అంటే వెన్నెముక లేనటువంటి జీవులన్నింటినీ కూడా మనకి ఈ ఇన్వర్టిబ్రేట్స్లో పెట్టడం జరిగింది. వెన్నెముక కల జీవుల్ని వర్టిబ్రేట్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈరోజు టీనోఫోరా గురించి నేర్చుకుందాము. టీనోఫోరాకి ఎగ్జాంపుల్గా ఫ్లూరోబ్రాకియా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మెరైన్ ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా మెరైన్ ఆర్గానిజమ్స్. మనకి ఎక్కువగా ఈ టీనోఫోరా ఫైలంకి సంబంధించినటువంటి జీవులు సముద్ర జలాలలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వన్, వీటిని సాధారణంగా సీ వాల్నట్స్, కోంబ్ జెల్లీస్, సీ గూస్బెర్రీస్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ టీనోఫోరా వర్గపు జీవులను సాధారణంగా కామన్లీ కాల్డ్ యాజ్ సీ వాల్నట్స్, కోంబ్ జెల్లీస్, సీ గూస్బెర్రీస్ అని పిలవడం జరుగుతుంది. సీ వాల్నట్స్, కోంబ్ జెల్లీస్, సీ గూస్బెర్రీస్ అని పిలవడం జరుగుతుంది. థర్డ్ వన్,
8 external rows, 8 external rows. మనకి దీని బాడీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ ఆఫ్ ద బాడీ యొక్క మనం సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేస్తే 8 ఎక్స్టర్నల్ రోస్ అనేవి కనిపిస్తున్నాయి. 8 అంటే మనకి లైన్స్ ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, టోటల్గా 8 ఎక్స్టర్నల్ రోస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని కోంబ్ ప్లేట్స్ అంటారు. కోంబ్ ప్లేట్స్ అంటారు. కోమ్ ప్లేట్స్ అంటారు. అయితే టీనోఫోరా అనేటువంటి పేరు ఎక్స్టర్నల్ రోస్ అనేవి ఉన్నాయి కాబట్టి వీటిని కోంబ్ ప్లేట్స్ అని అనడం ద్వారా దీనికి టీనోఫోరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అందుకే కోంబ్ జెల్లీ అని ఎందుకన్నారు? కోంబ్ ప్లేట్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 4th వన్, ఇందులో మనకి లాసో సెల్స్, కోలోబ్లాస్ట్స్, లాసోసెల్స్, కోలోబ్లాస్ట్స్ అనేటువంటి సెల్స్ ఉంటాయి. కాబట్టి ఈ సెల్స్ యొక్క ఫంక్షన్, ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే ఫుడ్ క్యాప్చరింగ్. ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి టీనోఫోరా వర్గపు జీవుల్లో మనకి లాసోసెల్స్, కోలోబ్లాస్ట్ అనేటువంటి సెల్స్లు ఆ వర్గపు జీవులలో లోపల ఉండడం జరుగుతుంది. ఈ కోలోబ్లాస్ట్స్ అండ్ లాసోసెల్స్ అనేటువంటివి ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, అంటే ఏదైతే సరౌండింగ్స్లో ఉండేటువంటి ఫుడ్ దగ్గరగా ఉందో ఆ ఫుడ్ క్యాప్చర్ చేయడానికి మనకి ఈ లాసోసెల్స్, కోలోబ్లాస్ట్స్ అనేటువంటి సెల్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, 5th వన్, దీన్ని టూ క్లాసెస్ కింద క్లాసిఫైడ్ చేయడం జరిగింది. 2 క్లాసెస్, టీనోఫోరాని 2 క్లాసెస్ కింద క్లాసిఫైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ టెంటాక్యులేటా, సెకండ్ వన్ న్యూడా. టెంటాక్యులేటా, న్యూడా అనేటువంటి 2 క్లాసెస్ కింద దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో టోటల్గా దీస్ ఆర్ జనరల్ క్యారెక్టర్స్. మనం టీనోఫోరా యొక్క జనరల్ క్యారెక్టర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనం టీనోఫోరా జీవులకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం? ఫ్లూరోబ్రాకియాని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మెరైన్ ఆర్గానిజమ్స్, సముద్ర జలాలలో నివసించేటువంటి ఆర్గానిజమ్స్. వీటిని సాధారణంగా సీ వాల్నట్స్, కోంబ్ జెల్లీస్, సీ గూస్బెర్రీస్ అని పిలవడం జరుగుతుంది. అంటే గూస్బెర్రీస్ అంటే మనకి ఉసిరికాయ, అంటే దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది పెద్ద ఉసిరికాయ ఉంటుంది చూడండి, దాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని సీ గూస్బెర్రీస్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ రోస్, అంటే మనకి బాడీ సర్ఫేస్ మీద ఎక్స్టర్నల్ రోస్ అనేవి ఉన్నాయి కాబట్టి దీనికి టీనోఫోరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఇందులో లాసోసెల్స్, కోలోబ్లాస్ట్ అనేటువంటి ఈ టీనోఫోరా వర్గపు జీవులలో ఈ సెల్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని మరలా 2 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ టెంటాక్యులేటా, సెకండ్ వన్ న్యూడా. టీనోఫోరా. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫైలం? మనం ఫైలమ్స్ని మర్చిపోకూడదు. ఫస్ట్ ఫైలం ఏంటి? పోరిఫెరా. సెకండ్ ఫైలం నిడేరియా. థర్డ్ ఫైలం టీనోఫోరా. ఫోర్త్ ఫైలం ప్లాటీహెల్మంతస్. ఫిఫ్త్ ఫైలం నెమటోడా ఆర్ నెమాటీహెల్మంతస్. సిక్స్త్ ఫైలం అనెలిడా. సెవెంత్ ఫైలం ఆర్ద్రోపోడా. ఎయిత్ ఫైలం మొలస్కా. నైన్త్ ఫైలం ఇఖైనోథెరిడా.
డర్మేటా. 10th ఫైలం హెమికార్డేటా. హెమికార్డేటా. సో మనం పోరిఫెరా గురించి, నిడేరియా గురించి లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో టీనోఫోరా గురించి, నెక్స్ట్ ఫైలం ప్లాటీహెల్మంతిస్ గురించి మనం నేర్చుకుందాము. ప్లాటీహెల్మంతిస్ మనం ప్లాటీహెల్మంతిస్ యొక్క ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్లాటీహెల్మంతిస్ యొక్క ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి దీని పేరు టీనియా సోలియం. టీనియా సోలియం. ఈ టీనియా సోలియం అనేటువంటిది ఎవరైతే పోర్క్ మీట్ తింటారో ఇది వాళ్ళలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ టీనియా సోలియం యొక్క దీని యొక్క బాడీని అబ్జర్వ్ చేస్తే మనకి బాడీ అంతా కూడా చూడడానికి ల్యాడర్ లైక్ స్ట్రక్చర్ అంటే మనకి ఏ విధంగా కనిపిస్తుంది, మనకి నిచ్చెన ఏ విధంగా కనిపిస్తుంది, అదేవిధంగా దీని యొక్క బాడీ సెగ్మెంట్స్ అనేవి నిచ్చెనలాగా అమరి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పైన మనకి సక్కర్స్ అనేవి, మనకి హెడ్ రీజియన్లో సక్కర్స్ అనేవి, చోషకాలు అనేవి లొకేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాటీహెల్మంతిస్ జీవుల యొక్క జనరల్ క్యారెక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటన్నింటినీ కూడా ఫ్లాట్ వామ్స్ అంటాము. ఫ్లాట్ వామ్స్ అంటాము. అంటే బాడీ అనేది ఫ్లాట్గా దాని యొక్క షేప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ బల్లపరుపు జీవులన్నింటినీ కూడా ఈ ప్లాటీహెల్మంతిస్లో పెట్టడం జరిగింది. సెకండ్ వన్, ఇవన్నీ కూడా ఎండోపారాసైట్స్. పారాసైట్స్ అంటే మనకు తెలియాలి. పారాసైట్స్ అంటే ఏంటి? పారాసైట్ అంటే ఏదైతే ఆర్గానిజం వేరొక ఆర్గానిజంపై డిపెండ్ అవుతుందో దానిని పారాసైటిజం అంటాము. ఎండో అంటే లోపల, పారాసైట్ అంటే వేరే జీవి మీద ఆధారపడి ఉండేటువంటిది. ఎండో అంటే లోపల. అయితే ఎవరైతే హ్యూమన్స్ పోర్క్ మీట్ తింటారో ఈ పోర్క్ మీట్ తిన్న వారిలో ఇది ఇంటెస్టైన్లోకి లోపలికి మనకి ఈ టీనియా సోలియం అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటెస్టైన్ లోపల ఉండేటువంటి పారాసైట్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి హుక్స్ సక్కర్స్ అనేవి మనం దీని యొక్క హెడ్ రీజియన్లో కనుక అబ్జర్వ్ చేస్తే హుక్స్ అండ్ సక్కర్స్ అనేటువంటి పార్ట్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డైజెషన్. దీని యొక్క డైజెషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే
డైజెషన్ అంటే ఈ జీర్ణక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మౌత్లోనే. అంటే మౌత్లోనే మొత్తం డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది, మౌత్లోనే. యానస్ ఈజ్ యాబ్సెంట్ అంటే యానస్ అనేది ఉండదు, యానస్ ఈజ్ యాబ్సెంట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ దీనిలో ఈ ప్లాటీహెల్మింథస్ వర్గపు జీవులలో ఎక్స్క్రీషన్ అనేది స్పెషల్ ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ఏంటంటే ఫ్లేమ్ సెల్స్. ఫ్లేమ్ సెల్స్, ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి ఈ జీవుల యొక్క స్పెషల్ ఆర్గాన్స్. ఈ ఫ్లేమ్ సెల్స్ ద్వారా ఎక్స్క్రీషన్ అనేది బయటికి పోతూ ఉంటుంది. విసర్జన అనేది ఫ్లేమ్ సెల్స్ ద్వారా జరుగుతుంది. అలాగే వాటర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి వాటర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ని బయటికి రిలీజ్ చేయడానికి ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, రీప్రొడక్షన్. రీప్రొడక్షన్, ఇంటర్నల్ రీప్రొడక్షన్. ఇంటర్నల్గా మనకి రీప్రొడక్షన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రీప్రొడక్షన్. ఇంటర్నల్ అంటే లోపల జరిగేటువంటి ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ రీప్రొడక్షన్ అంటే బయట జరిగేటువంటి ఫర్టిలైజేషన్. సో ఇందులో మనకి ఇంటర్నల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే మరలా ఈ ప్లాటీహెల్మింథస్ ఫైలంని మరలా 3 కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ టర్బల్లేరియా. టర్బల్లేరియా. సెకండ్ వన్ ట్రిమటోడా. ట్రిమటోడా. థర్డ్ వన్ సిస్టోడా. సిస్టోడా. టర్బల్లేరియా, ట్రిమటోడా, సిస్టోడా అనేటువంటి అనేటువంటి వాటిగా డివైడ్ చేయడం జరిగింది. సో ప్లాటీహెల్మింథస్ ఇవన్నీ కూడా ప్లాటీహెల్మింథస్ యొక్క ఫైలం యొక్క జనరల్ క్యారెక్టర్స్. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫైలం? నిమటోడా. నిమటోడా. నిమాటోడా లేదా నిమాటీహెల్మింథస్. నిమటోడా లేదా నిమాటీహెల్మింథస్. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఆస్కారీస్, దీని పేరు టీనియా సోలియం. మనం నెమటోడాకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు? ఆస్కారీస్. ఆస్కారీస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మేల్, ఫీమేల్, ఆస్కారీస్. ఆస్కారీస్ లుంబ్రికాయిడస్. మనం ఈ నెమటోడా యొక్క వర్గపు జీవులను అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆస్కారీస్ని మనం నెమటోడాకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే దీని యొక్క బాడీ ఎలా ఉంటుంది అంటే మనకి ఆస్కారీస్ యొక్క బాడీ ఎలా ఉంటుంది అంటే కనుక మనం దీనిని కట్ చేసినప్పుడు, క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకి దీన్ని కట్ చేసినప్పుడు దీని బాడీ అనేది సర్క్యులర్ అంటే సర్క్యులర్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి వీటిని గుండ్రటి పురుగులు అంటాము. దీని యొక్క బాడీ అనేది మనం కట్ చేసినప్పుడు మనం రౌండ్గా కనిపిస్తుంది కాబట్టి సర్క్యులర్ ఆర్గానిజమ్స్ అంటాము. కాబట్టి వీటిని రౌండ్ వామ్స్ అని పిలవడం జరుగుతుంది. రౌండ్ వామ్స్. సెకండ్ వన్ రౌండ్ వామ్స్. ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కింద మనకి ఇందులో రెనీట్ గ్లాండ్స్ అనేవి
మనకి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కింద పనిచేస్తాయి. రెనిట్ గ్లాండ్స్ అనేవి ఎక్స్క్రేషన్కి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్. ఇందులో కూడా మనకి రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందంట, ఇంటర్నల్గా జరుగుతుంది. అంతర ఫలదీకరణం మనకి జరగడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇవి కొన్ని ఈ నెమటోడా వర్గపు జీవులలో కొన్ని ఆర్గానిజమ్స్ ఓవిపారస్, కొన్ని వివిపారస్ ఆర్గానిజమ్స్గా ఉంటాయి. ఓవిపారస్, వివిపారస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవిపారస్ అండ్ వివిపారస్? ఓవిపారస్ అంటే మనం ఓవిపారస్కి ఎగ్జాంపుల్గా ఆస్కారిస్ని, వివిపారస్కి ఎగ్జాంపుల్గా ఒకరేరియాని ఎగ్జాంపుల్గా మనం ఇచ్చుకోవచ్చు. ఓవిపారస్ అండ్ వివిపారస్ అంటే ఓవిపారస్ అంటే ఏవైతే ఎగ్స్ని పెట్టి వాటిని లే చేస్తాయో వాటిని ఓవిపారస్ అంటాము. హెన్ ఉంది, హెన్ ఏం చేస్తుంది, ఎగ్స్ని లే చేస్తుంది హెన్, కాబట్టి ఓవిపారస్. వివిపారస్ అంటే మనకి ఎంబ్రియో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడేమో ఎగ్స్ అనేవి లే చేస్తుంది, ఇక్కడ మనకి గివ్ బర్త్ అంటే మనకి ఎంబ్రియో అనేది ఇక్కడ మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇందులో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా గివ్ బర్త్, డైరెక్ట్గా మనకి బర్త్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ nematodes. And the next phylum, what is the next phylum? Annelida. What is the next phylum? Annelida. Next one, Annelida. Annelidani మనం అబ్జర్వ్ చేసినట్లయితే Annelidalo మనం ఎర్త్వామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫెరిటిమా లేదా లీచ్ యొక్క సైంటిఫిక్ నేమ్ హైరుడినేరియా మనకి ఇందులో పెట్టడం జరిగింది. అయితే లేదా నీరిస్ అనేటువంటి ఆర్గానిజమ్స్ని అనిలిడ్స్లో పెట్టడం జరిగింది. నీరిస్ అనిలిడా వర్గపు జీవుల యొక్క జనరల్ క్యారెక్టర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ క్యారెక్టర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అనిలిడాలో మనం ఎగ్జాంపుల్గా నీరిస్, లీచ్, ఎర్త్వామ్ వీటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఇవి సాయిల్లోను అండ్ ఫ్రెష్ వాటర్
ఆర్గానిజమ్స్. అంటే మనకి నేల మీద నీటిలోనూ మనకి ఎక్కువగా ఈ అనిలిడా వర్గపు జీవులు కనిపించడం జరుగుతుంది. సెకండ్ వన్, బాడీ మనకి ఎలా కనిపిస్తుంది? సిగ్మెంటెడ్ అంటే మనకి బాడీ అనేది సిగ్మెంటెడ్ బాడీ, అంటే మనకి బాడీ అనేది ఖండితాల వలె కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, రెస్పిరేషన్ ఎలా జరుగుద్ది? డిఫ్యూజన్ మెథడ్ అంటే త్రూ మాయిస్ట్ స్కిన్ అంటే తడి చర్మం, స్కిన్ ద్వారా మనకి ఇక్కడ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది డిఫ్యూజన్ మెథడ్లో. అంటే వాయువుల రవాణా, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ యొక్క రవాణా అనేది స్కిన్ ద్వారా మనకి జరుగుతుంది. నెక్స్ట్, దీనిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 క్లాసెస్ కింద ఈ అనిలిడా వర్గపు జీవులను డివైడ్ చేయడం జరిగింది. అవే పాలికీటా, ఒలిగోకీటా అండ్ హైరూడినియా. టోటల్గా మనకి 3 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. పాలికీటా, ఒలిగోక్లీటా, హైరూడినేరియా అనేటువంటి క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా ఈరోజు క్లాస్లో మనం 10 ఫైలమ్స్లో ఉండేటువంటి లాస్ట్ క్లాస్లో పొరిఫెరా, నిడేరియా గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో టీనోఫోరా గురించి, ప్లాటీహెల్మింథస్ గురించి, నెమటోడా, అనిలిడా గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఫైలమ్స్ గురించి నేర్చుకుందాం.